ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే బ్రో నేను ఏడీగా చేయాలనుకుంటున్నాను, ఏదైనా దొరికితే చూడండి అంటారు. కొంతమంది ఏమంటారంటే పలానా డైరెక్టర్ దగ్గర నేను ఒకసారి అబ్జర్వర్గా ఉంటాను, ఇలా రకరకాల స్టేట్మెంట్ అండి. లేదా ఏ బుక్ కొనుక్కుంటే నాకు అర్థమైపోతుంది ఫిల్మ్, అది ఇలా చెప్తారు. ఇవన్నీ డిఫరెంట్ వేస్ ఆఫ్ అండర్స్టాండింగ్ సినిమా. ఐ అగ్రీ. కానీ వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రిసెప్టివ్ సెన్సిటివిటీ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ చూడండి, అజయ్ భూపతి ఉన్నారు. అజయ్ భూపతి అనే డైరెక్టర్ ఏం చేశారు, రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర 5 years పనిచేశారు. తర్వాత వేరియస్ అదర్ డైరెక్టర్స్ దగ్గర ఇంకో 5 years చేశారు. ఒక 10 years ఇండస్ట్రీలో ఉన్నాక దెన్ హీ ఫార్మ్ హిజ్ ఓన్ స్టోరీ అండ్ మేడ్ RX-100. ఓకే, అది ఒక స్టోరీ. ఇంకొకరు చూడండి, మన సుజిత్ ఆయన ఒక 50 short films చేశారు రాకముందు. చేసి తర్వాత చెన్నైలో కోర్స్ చేశారు.